అమ్మకి నువ్వంటే చాలా ఇష్టమంటగా. మా అమ్మకి ఇష్టమంటే నువ్వు నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. గోదారమ్మ, నువ్వు నాకు బాగా నచ్చావు. విశాల్ కాకుండా దాని పక్కన వాడెవడో ఉన్నాడు. ఎవడసలు వాడు? వాడెవడో నాకు అర్థం కావడం లేదు. కొత్తగా కనిపిస్తున్నాడు. అందరి డీటెయిల్స్ తెలుసుకోవడం మంచిది. కొత్త వాళ్లలో మనకి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు, ఉపయోగపడని వాళ్ళు ఉంటారు. విశాల్ని అడిగి మనం తెలుసుకుందాం. అలాగే. చూసావా, నీ ఫ్రెండ్ బిజినెస్లన్నీ పక్కన పెట్టి దానికోసం పడవలు షికారు చేస్తున్నాడు. వాడి ఎంజాయ్మెంట్ గురించి మనకెందుకు? మనం ఏం చేయాలో అదే ఆలోచిద్దాం. ఆలోచించేదేం లేదు. అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వీళ్ళిలా బోటింగ్కి వెళ్తున్నారని తెలిస్తే దానికి తగ్గట్టుగా మనం ముందే స్కెచ్ వేసేవాళ్ళం. మరి ఇక్కడేం చేస్తాం మనం? మనకి కావాల్సింది దాన్ని లేపేయడం. ఆలోచిస్తూ వెళ్తే అవకాశం ప్రతి చోట కనిపిస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళు ఏ పడవెక్కుతారో చూసి ఆ పడవ పరిస్థితిని తారుమారు చేద్దాం. ఆటోమేటిక్గా పడవతో పాటు అది కూడా జలసమాధైపోతుంది. సో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏ సుధా, తన గురించి ఆలోచిస్తున్నావు కానీ తనతో పాటు విశాల్ కూడా ఉన్నాడు. పాపం వాడికి ప్రాబ్లం కదా. అయితే ఏంటి? మన సమస్య పక్కన చేరినవాడు ఎప్పుడైనా కూడా మన పనిష్మెంట్ ని ఫేస్ చేయాల్సిందే. అది మన సమస్య. దాంతో ఉన్నప్పుడు విశాల్ కూడా నష్టపోక తప్పదు. సుధా, ఏమో అనుకున్నాను, నువ్వు మా వదిన కన్నా ఇంకా షార్ప్గా ఉన్నావు. వదిన కూడా ఇంతే. తను అనుకున్న పనికి అడ్డొస్తే అయినా వాళ్ళని కూడా ఆలోచించదు. ముందు పని పూర్తి కావాలంటుంది. మా స్ట్రాటజీ అలాగే ఉంటుంది. అడ్డంగా ఉందని చెట్టును కొట్టేటప్పుడు దానికున్న ఆకుల గురించి, కొమ్మల గురించి ఆలోచించకూడదు. కొట్టేయాలంతే. మాది అదే పాలసీ. వావ్ బావా, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ రైడ్. గోదావరిని చూస్తే చాలనుకుంటే గోదావరి ఒళ్ళో తిరిగేస్తున్నాను. నువ్వు ఇలా ఆనందపడతానంటే ప్రతిరోజు తీసుకొస్తాను. తప్పకుండా బావా. వాళ్ళు వచ్చేస్తున్నారు, పద. Manas, if you don't mind, my shoes. Okay.
థ్యాంక్ యూ. It was a nice ride. I really enjoyed it. వాళ్ళ కోసం తిరగడమేమో గాని వాళ్ళ వెనుక మనం తిరగడం చాలా కష్టంగా ఉంది. ఏంటలా అంటున్నావు? మరింకేమనాలి? అవును, విశాల్ చూసే వరకు ఇదే డ్రెస్లో ఉందామా ఏంటి? అవును కదా, ముందెళ్ళి డ్రెస్ మార్చుకోవాలి. పద. బావా, ఎక్కడైతే ఎక్కాను గానీ దిగడం రావడం లేదు. కొంచెం హెల్ప్ చేయవా? ఉండొస్తున్నా. బావా, నాకు 2-వీలర్ డ్రైవింగ్ అయితే వచ్చు కానీ బైక్ డ్రైవ్ చేయడం రాదు. ప్లీజ్ నాకు నేర్పించవా? నువ్వు బుల్లెట్ తోలడం అవసరమా చెప్పు? ఏ, నేను డ్రైవ్ చేయకూడదా? ఓకే, దేనికన్నా గొడవకు వచ్చేస్తున్నావుగా. సరే పద, నేర్పిస్తా. ఫస్ట్ గేర్ వేసుకో. అమ్మో, నేను ఒకదాన్ని వెళ్ళలేను. నువ్వు కూడా రా బావా. చలో. అమ్మా, ఎలా ఉంది బైక్ రైడింగ్? సూపర్, కానీ నాకొద్దు బాబు. మనం ఇక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి చెప్పొద్దని విశాల్కి చెప్పాలి. కరెక్టే. విశాల్కి ఒక మాట చెప్తే మంచిది. పొరపాటున మాటల్లో అనేసాడనుకో లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకొచ్చే ప్రాబ్లం ఏముండదు, వాళ్ళే అలర్ట్ అవుతారు. ఓకే, వాడు రాగానే ఫస్ట్ ఆ విషయమే చెప్తాను. ఏంటి విశాల్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు? కొత్త ప్లేసు, చాలా లొకేషన్స్ తిరిగాను, సరదాగా ఎంజాయ్ చేసి వచ్చాను. నీ హ్యాపీనెస్ నీ ఫేస్లో తెలుస్తూనే ఉందిలే. వాళ్ళది నిజంగా చాలా మంచి ఫ్యామిలీ భరత్. కొత్తగా ఎవరో వచ్చారన్న ఫీలింగ్ లేకుండా సొంత మనుషులు ట్రీట్ చేశారు. సొంత మనిషి అనుకుంటున్నారేమో,
అలా ఎలా అనుకుంటారు భరత్? వెన్నెల వాళ్ళ బాస్ అని చెప్పి నన్ను సపరేట్గా ట్రీట్ చేశారు. అప్పటికి చెప్పాను నన్ను అలా ట్రీట్ చేయొద్దు అని. బట్ వాళ్ళు వింటే కదా. యానే ఊరంతా చూసారా? మా గోదావరి తల్లిని చూసారా? అన్నీ చూశాను, అంతా తిరిగాను. బాగుంది కృష్ణయ్య మీ ఊరు. మా ఊరు బాగోలేదని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. గోదావరి తల్లి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మా ఊరు జనాలు కూడా అంత స్వచ్ఛంగా ఉంటారండి. నిన్ను కదిలిస్తే మీ ఊరు గురించి మీ జనాల గురించి తప్ప ఇంకేం చెప్పవనుకుంటాను. నేను పుట్టి బుద్ధి ఎరిగిన కాడి నుంచి మా ఇల్లు, ఆ గోదావరి తల్లి, మా పొలాలు, మా ఊరు జనాలు ఇదేనండి నా లోకమా. సరే సరే, ఈవినింగ్ కదా, స్నాక్స్ ఏమైనా రెడీ చేసావా లేదా? ఆయ్ రెడీ చేసేస్తానండి. సాయంకాలానికి బళ్ళు పెట్టేస్తారు కదండి. ఏం కావాలో చెప్పండి, మీకేం కావాలన్నా దొరుకుతాయండి. ఏం కావాలన్నా దొరుకుతాయా? అయితే వెళ్ళి 2 పిజ్జాలు తీసుకురా. పిజ్జానా అంటే ఏంటండి? సుధా, ఇక్కడ అలాంటివేవి ఉండవు. అయ్యో అలా అని కాదులే విషయాలు, అన్నీ దొరుకుతాయి అన్నాడు కదా, అందుకే టెస్ట్ చేసా. వాళ్ళ అభిమానంతో అలా అంటారు. దాన్ని మనం మంచిగా రిసీవ్ చేసుకోవాలి, కానీ వెటకారంగా తీసుకోకూడదు. సర్లే విశాల్, తనేదో ఆట పట్టిస్తోంది. కృష్ణయ్య, నీకు నచ్చిన ఐటమ్స్ ఏముంటే అవి తీసుకురా. తీరా తెచ్చాక కాదనకూడదండి. నువ్వేం తెచ్చినా తింటాను కృష్ణయ్య, నువ్వు వెళ్ళి తీసుకురాపో. 10 నిమిషాల్లో తెస్తాను. ఆయ్ భరత్, మీరు బయటికి వెళ్తా ఉన్నారు కదా, వెళ్ళొచ్చేసారా? ఊరంతా తిరిగాం, బాగుంది. అవును, గోదావరి గట్టుకెళ్ళారా? లేదు విశాల్, వెళ్ళండి భరత్, చాలా బాగుంది. గోదావరి గురించి బుక్స్లో పోయిమ్స్లో చదవడం తప్ప ఇదే ఫస్ట్ టైం నేను డైరెక్ట్గా చూడడం. ఆ గోదావరిని, ఆ బోట్ రైడింగ్ని ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు బుక్స్లో వర్ణించింది చాలా చాలా తక్కువ అనిపించింది. మొత్తానికి నువ్వు ఆ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. నేను ఆ ఫ్యామిలీతో వెళ్ళానని ఎవరు చెప్పారు? అదే అంటే నిన్ను బాగా చూసుకుంటున్నారన్నావు కదా, వాళ్ళు కూడా మీతో పాటే వచ్చారేమో అనుకున్నాను. ఓ, అలా అంటున్నావా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేం వచ్చామని వెన్నెలతో మాత్రం చెప్పొద్దు. చెప్తే తప్పేముంది? బాగోదులే. ఏదో మొహమాటానికి నిన్ను రమ్మంటే మేం కూడా వచ్చినట్టుంటుంది. అలా అనుకుంటారా? వాళ్ళలా అనుకున్నా అనుకోకపోయినా మేం వచ్చామన్న విషయం చెప్పకపోతేనే మంచిది విశాల్. సరే చెప్పండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తాను. భరత్, గోదావరి చాలా బాగుంది, మీరు మిస్ అవ్వద్దు. అక్కడికి కంపల్సరీ వెళ్ళండి. అవును, రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఉదయాన్నే ఎవరింటికి అట్ల తద్ది వేడుక రమ్మన్నారు. అట్లా తద్ది వేడుక? దాని గురించి నాకు కూడా పెద్దగా తెలీదు. పెళ్లి కాని ఆడపిల్లలు చేసుకునే వేడుకంట, కొత్తగా ఉంది కదా, అందుకే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఫ్రెష్ అవుతాను. సో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అంటే అక్కడ మనకేదో ఒక అవకాశం ఉంటుందనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అలాగే అనిపించింది. కుదిరితే ఆ ఫంక్షన్లోనే మనం దాన్ని ఏదో ఒకటి చేయాలి. ఎస్, చేద్దాం.
రావా? కాఫీ వెనెలా, నువ్వేంటి కాఫీ తీసుకొచ్చావు? కావాలనే తీసుకొచ్చాను. నీకోసం స్వయంగా నేనే పెట్టి తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకు అంటే నాకు తెలీదు. నీకోసం పెట్టాలనిపించింది, పెట్టాను. సారీ వెనెలా, నేను కాఫీ తాగను. నాకు అలవాట్లేదు. అంటే నీకోసం నేను ఎంత కష్టపడి కాఫీ పెట్టుకొస్తే నువ్వు తాగవా? హే, నువ్వు నా కోసం ఇంత కష్టపడి కాఫీ తీసుకొచ్చినప్పుడు నీకోసం నేను నా అలవాటును మార్చుకోలేనా? ఇవ్వు. థ్యాంక్ యూ. వెనెలా, ఇదేంటి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? వెన్నెల ఎందుకు ఇలా నా ఊహల్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది? హే వెన్నెలా, కమ్ ఆన్. అరే డోంట్ స్టాప్. కౌంటింగ్ మర్చిపోయాను. మళ్ళీ ఫస్ట్ నుంచి. నేను ఆలోచిస్తుంది కరెక్టేనా? ఇంతవరకు నన్ను ఎవరూ వెన్నెల డిస్టర్బ్ చేసినంతగా చేయలేదు. ఈ డిస్టర్బెన్స్కి కారణం ఏంటి? దీన్ని డిస్టర్బెన్స్ అనాలా, లేకపోతే మనసులో అలజడనాలా? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అనాలా? ఎస్ ఎస్, అదే, ఇదే. ఐఎమ్ ఇన్ లవ్. ఐఎమ్ ఇన్ లవ్. I love you, Vanilla. I love you, Vanilla. I love you, Vanilla. I love you. I love you. I love you. I love you. Yes. రేయ్, పగలంతా దాంతో తిరిగావు. ఇప్పుడు అవి గుర్తు చేసుకుంటూ కూర్చున్నావా? నువ్వు ఇలాగే దాని గురించి హ్యాపీగా ఆలోచిస్తూ ఉండరా. దాన్ని పైకి పంపే పనిలో మా ప్లాన్స్లో మేముంటాం. సుధా,
నాకు తెలిసి వాడు ఈరోజు బయటికి ఎక్కడికి వెళ్ళాడు. మనిద్దరమే ఆ గెటప్స్లో వెళ్ళి అక్కడ ఫంక్షన్లో ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. నువ్వు చెప్పింది నిజమే. ముందుగానే మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ. బాబాయ్ పట్టుకో. తొందరగా గట్టి కట్రా. ఏంటయ్యా ఇంతసేపు? జనాలు వచ్చేదాకా ఉయ్యాల కడుతూనే ఉంటారా మీరు? ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, మీ ఉయ్యాల పని మాత్రం అవ్వలేదు. తొందరగా కానివ్వండి. అయిపోవచ్చిందిలే. ఇంకా కొంచెం గట్టిగా కట్టొచ్చు కదా. పిల్ల ఒక్కతే ఊగుతుందా? ఇంటికొచ్చిన పిల్లలు అందరూ ఊగుతారు. ఎట్టా పడితే అట్టా కట్టకండి. అట్టాన్ని సాయంత్రం దాకా కడతా కూర్చోకండి. త్వరగా కానియండి. సరే సరే అయిపోవచ్చింది, కానీ మీరు వెళ్ళి ఇంట్లో పని చేయండి. ఇంట్లో వాళ్ళందరూ తయారయ్యారో లేదో చూడండి. జనాలు వచ్చేలోపు మేము ఇది కట్టేసి మేము కూడా తయారయ్యేస్తాం. సరే సరే తొందరగా కాని. ఏ భరత్, ఓకేనా? వెళ్దాం పద. వెనెలా, నిజంగా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. రోజు కంటే కొత్తగా ఉన్నావు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే ఆడపిల్లలు ఎంత అందంగా ఉంటారో నిన్ను చూస్తే తెలుస్తుంది. చాలేరా, పండక్కి తయారైనప్పుడు ఏ ఆడపిల్లైనా బాగానే ఉంటుంది. కావాలంటే చూడు, కాసేపట్లో లత కూడా వస్తుంది. అది కూడా బంగారు బొమ్మలా ఉంటుంది.